ప్రస్తుతం తిరుపతి జిల్లాలో చేర్చి ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్ నందు రీలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు గూడూరు నుంచి నెల్లూరు జిల్లాలో కలుపుతామని ప్రజలకు బలమైన హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని జేఏసీ నాయకులు పి జనార్దనం, జెమ్మి ప్రసాద్, ఆవుల సుబ్బయ్యలు కోరారు. రీలే నిరాహార దీక్షలో దాసరి సుందరం, మీజూరి మల్లికార్జునరావు, పాల మల్లికార్జునరావు, పనబాక హేమంత్, షరీఫ్, ఆర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కోట, వాకాడు, చిట్టమూరు జేఏసీ తరఫున కోట క్రాస్ రోడ్డు వద్ద గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని కానీ లేదా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాము. గత ప్రభుత్వము అశాస్త్రీయంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపినటువంటి విషయం ప్రజానీకానికి అందరికీ తెలిసింది. తర్వాత కాలంలో ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ పాలకులు నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల యొక్క అభీష్టాన్ని గుర్తిరిగి ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేస్తామని చెప్పి బలమైనటువంటి హామీ ఇచ్చారు. ఆయనే కాదు, ఆయన కుమారుడు కూడా వారి ఎలక్షన్ పర్యటనలో భాగంగా మనకు ఆ గట్టి హామీ ఇచ్చారు. నెల్లూరు ఉన్నటి వరకు కూడా అందరం కూడా ఎదురు చూస్తూ వచ్చాము. ఈ గూడూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలిపేస్తుంది ఎంతో ఆసక్తిగా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూశారు. అయితే మంత్రివర్గ కమిటీ గూడూరుని ప్రతిపాదించినప్పటికీ చివరి నిమిషంలో ఇది తిరుపతి జిల్లాలోని కొనసాగే విధంగా రావడం అనేది ఈ ప్రజానీకం అంతా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తిరుపతిలో కలిపినట్లయితే సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఇకనైనా మనకు ఈ ఇబ్బందులు తప్పుపోతాయనే సందర్భంలో మళ్ళీ దీన్ని గూడూరులోనే కొనసాగే విధంగా, తిరుపతిలోని కొనసాగే విధంగా పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి కానీ మనం ఆలోచించినట్లే తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అక్కడ ఎక్కడి నుంచి కేంద్రం నుంచి కానీ లేదా ఇతర దేశాల నుంచి కానీ ఎవరైనా అతిథులు వస్తున్నట్లయితే కలెక్టర్ కానీ పోలీసు వర్గాలు కానీ అందరూ కూడా వాటి సెక్యూరిటీగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోట, చిట్టమూరు, వాకాడు మండలాల జేఏసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా మమ్మల్ని అనుకోకుండా గూడూరుని ఎత్తిపోయి తిరుపతి జిల్లాలో కలపటం మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. పాలకులు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే కోటకు వచ్చి లోకేష్ గారు మీకు గూడూరుని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరుకు వచ్చినప్పుడు అందే విధంగా మేము మీకు అన్యాయం చేయము, మిమ్మల్ని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలుపుతాం, లేదంటే ప్రత్యేకంగా గూడూరు జిల్లా అయినా ఇస్తామని చెప్పి ఆ రోజు వారు ఎంతో వినయంగా ప్రజల ముందు తెలియజేసినటువంటి విషయాలు ఇవన్నీ. ఈ ప్రజలందరికీ తెలుసు. కానీ ఎందుకు జరిగిందో కానీ ఈ గూడూరు జిల్లా తిరుపతిలో కలపడం చాలా శోచనీయము, చాలా బాధాకరం. ఎందుకంటే గూడూరులో అన్ని వనరులు ఉన్నాయి. తిరుపతి కన్నా కూడా అన్ని వనరులు గూడూరులో ఉన్నాయి. ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు ఇది మంచి అనుకూలం, వాళ్ళకు రాబోయే తరంలో ఉద్యోగాలు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. గూడూరు జిల్లాలో చాలా గొడవైనటువంటి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకొని దయచేసి నెల్లూరు జిల్లాలో అయినా కలపండి, గూడూరు ప్రత్యేక జిల్లాగా చేయండి ప్రజల యొక్క అభిప్రాయంగా మేము ఈ జేఏసీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడాను బుద్ధిమాభివందనాలు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఈ రోజు నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. గత 10 రోజులుగా గూడూరు డివిజన్లో జరుగుతూ ఉంది. మరి ఇది ఏంటంటే ప్రజల యొక్క అభిమతం మేరకు పాలకులు నడుచుకోవాలి అనేటువంటి విన్నపం మాత్రమే. మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కాకపోతే మీరు కూడాను వాగ్దానం చేశారు,
ప్రజల యొక్క అభీష్టాన్ని ఆ రోజు మీరు చవి చూశారు. ప్రజల యొక్క ఓట్లతోటి మీరు విజయాన్ని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సాధించారు. మరి ఆ రోజు మీరు చూసినటువంటి ఈ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మన్నించమని, మాకు ఈ గూడూరు డివిజన్ నెల్లూరులోనే ఉండాలని, లేనట్లయితే గూడూరు డివిజన్లో ఉండేటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని, ఆ ఇబ్బందుల వల్ల మీకు కూడాను ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుందని, ప్రజలకు ఓటు అనేటువంటి ఆయుధం ఉంది కాబట్టి తద్వారా మీకు కూడాను కొన్ని వ్యతిరేకంగా కూడాను వచ్చేటువంటి అవకాశం ఉందని మరి విజ్ఞప్తి చేసుకుంటూ ప్రభుత్వానికి మా విన్నపాన్ని మన్నించి గూడూరు డివిజన్ని ఖచ్చితంగా మీరు నెల్లూరు జిల్లాగా